ఉంటుంది? మొదటి రోజు ఉదయాన్నే మేము 5:30 నుంచి కలశ స్థాపన చేసి అమ్మవారి నవదుర్గ కలశ స్థాపన జరుగుతుందండి. ఉదయం మనం పాడ్యం రోజు ఆ రోజు శైలపుత్రి దేవతని అమ్మవారిని ఉదయం 8:30కి అలంకరించి ఆవిడకి ప్రత్యేకమైన పూజ ఒక యంత్రార్చన ఉంటుందండి. ఆ యంత్రార్చన చేసి ఆ దేవత యొక్క ఇన్ని వేల జపమని ఉంటుంది. ఆ జపాన్ని చేసి సాయంత్రం 3కి ఆమె హోమం పూర్తి చేసి సాయంత్రం హారతి ఇవ్వడంతో ఆ రోజు అలంకరణ పూర్తవుతుంది. ఆ దీక్ష పూర్తవుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష. హోమాలు కూడా చేస్తున్నారు కదా! హోమాలు యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎటువంటి హోమాలు ఇక్కడ చేస్తారు? అంటే హోమం కూడా పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు. హ్మ్. చాలామంది కూడా హోమం చేయించుకోవడానికి ఇంట్రెస్ట్‌గా వస్తున్నారు. ఏ సమయంలో హోమాలుంటాయి? ఎటువంటి హోమాలుంటాయి? మధ్యాహ్నం 3 గంటల నుంచి 6:30 వరకు హోమాలుంటాయండి ప్రతిరోజు. అయితే ఒక్కొక్క రోజు ఏ దేవత ఈరోజు శైలపుత్రి అనుకోండి, శైలపుత్రి దేవత హోమం. హ్మ్. అలాగే శైలపుత్రి హోమంతో సహా చండీ హోమం. ఈ 2 జరుగుతాయి.